పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీ ఘనమైన పాదాలకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. మీరు ఎంతో ఘనమైన దేవుడు. నిజంగా ప్రభా, నీ పాదాల దగ్గరకు వచ్చి మొర్రపెట్టుకున్న వారికి ఉత్తరం ఇచ్చే దేవుడు అయి ఉన్నావు. అందుకు నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ వాక్య భాగాన్ని ధ్యానం చేస్తూ ఉండగా నీ కృపా సన్నిధి మాకు దయచేయమని యేసే నామమును బట్టి అడుగుచూ ఉన్నాను తండ్రి, ఆమె. ప్రభునందు ప్రియమైన ఫ్రైడే ప్రేయర్ గ్రూప్ వారందరికీ కూడా ప్రభు యొక్క శుభనామమున, అద్భుతమైన శక్తిగల నామాన్న మీకు శుభాభివందనాలు తెలియచేస్తున్నాను. ఇక్కడ యెహోవా మీకు దొరుకు కాలమందు అనే మాట ఇక్కడ చూస్తూ ఉన్నాం. యెహోవా దేవుడు మీకు దొరుకు కాలము. మేము చిన్నప్పుడు మామిడి పళ్ళు మా ఊర్లో మామిడి చెట్లు దగ్గరే ఉండే, మా ఇంటికి దగ్గరలో. ఆ చెట్లు పళ్ళు పండి పడిపోయి పొద్దున్నే అందరం మేము మా చిన్న బుట్టల్లో ఏరుకోవడానికి పరిగెట్టి వెళ్ళేవాళ్ళం. ఎంత పరుగులు అంటే, ఆ పాప వచ్చేస్తుందేమో, ఆ చిన్నమ్మ వస్తుందేమో, ఆ అన్నయ్య వచ్చేసి ఏరుకొని వెళ్ళిపోతాడేమో అని ఆ చిన్న బుట్టలు పట్టుకొని ఆ ముళ్ళులు గుచ్చుకుంటాయని, చెప్పులు ఉండవు, ఏముండవు, పల్లెటూరు కదా, ఏమి ఉండవు, అయినా పరుగును వెళ్ళిపోయేవాళ్ళం. మా చిన్న బుట్టలు, ఆ బుట్టలో ఆ చిన్న మామిడి పళ్ళు అవన్నీ కూడా నింపుకొని ఇలా నెత్తి మీద వేసుకొని, అప్పుడు 3వ క్లాసు 4వ క్లాసు చదువుతున్న వయసు, అవన్నీ నెత్తి మీద పెట్టుకొని గబగబా ఇంటికి వచ్చి ఇంట్లో పోసుకొని మళ్ళీ ఇంకో చెట్టుకి వెళ్ళి ఇంకో చెట్టు మామిడి పళ్ళు కూడా తెచ్చుకొని వస్తుంటే, ఉండు స్కూల్కి వెళ్దువు కానీ అంతప్పుడు మళ్ళీ మామిడి చెట్టుకి వెళ్ళకు అని మా అమ్మ అరిచినా కూడా మేము పరిగెట్టేవాళ్ళం. అంత ఆతురత, అంత కాంపిటీషన్. మాకు ఎవరూ చెప్పలేదు తెచ్చుకోవాలని, కానీ అందరూ ఏరుకునే వాళ్ళందరూ కూడా పళ్ళు తెచ్చుకుంటున్నారు కాబట్టి నేను కూడా వెళ్ళాలి, నేను తెచ్చుకోవాలి. కాబట్టి ఆతురత అనేది మాకు లోపల ఒకరిని చూసి ఒకరు పెంచుకున్నాం. యేసుక్రీస్తు ప్రభు యొక్క సర్వసత్యాన్ని గురించి, ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి, ఆయన గుణలక్షణాల గురించి మనం అర్థం చేసుకోవాలి అని అంటే, యెహోవా మీకు దొరుకు కాలము. మామిడి పళ్ళ సీజన్ కూడా ఉంటుంది, అన్ని నెలల్లో దొరకవు, ఎండాకాలంలోనే ఉంటాయి. అలాగే యెహోవా దేవుని యొక్క వాక్యము ఇప్పుడు మనకు దొరుకుతూ ఉంది. ఈ దొరుకుతున్న కాలంలో మనం ఏం చేయాలంటే వెతకాలి. ఈ యెషయా భక్తుడు ఈ వాక్యాన్ని వ్రాస్తూ ఉన్నా, ప్రకటిస్తూ ఉన్నా, ఈ కాలంలో దేవుని వాక్యం లేదు. యేసుక్రీస్తు ప్రభు అప్పటికి ఇంకా పుట్టలేదు. యేసుక్రీస్తు ప్రభు రాబోతూ ఉన్నారు, ఇంకా పుట్టలేదు. 800 సంవత్సరాలు దాదాపు ముందే ఈ యొక్క ప్రవచనము ఆ ఇశ్రాయేలు ప్రజలకు బోధించబడింది. అందువలన ఆ కాలం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. యెహోవా దేవుడు మీకు దొరుకు కాలం అందే ఏం చేయమంటున్నాడు? ఆయనను వెతకాలి. ఎక్కడ వెతుకుతాము? ఏ చెట్టు కింద, ఎక్కడ, ఏ ఇంట్లో, ఏ గదిలో, ఎక్కడ వెతికితే ప్రభు దొరుకుతాడు అని అంటే, ఎక్కడ దొరుకుతాడు అనే మాట మనకి ఎక్కడ స్పష్టంగా చెప్పడు. కానీ ఆయన ఎలా దొరుకుతాడట? ఆయన లేఖనాల ద్వారా మనకు దొరుకుతాడు. ఆయన వాక్యాన్ని మనం అర్థం చేసుకుంటే దొరుకుతాడు. ఆ వాక్యాన్ని చదువుకుంటే మనకు దొరుకుతాడు. ఆ ప్రభు మాటలేంటో అర్థమవుతాయి. ఆయన ఎటువంటి గుణాతిశయము కలిగిన వాడు అనేది ఈ వాక్యపు మాటల్లో నుంచి, ఆయన నోటి మాటల నుంచి మనకు అర్థమవుతుంది. ఇంకా ఇంత విడమర్చి ఎవరు చెప్పరు. కాబట్టి ఆయన దొరుకుతూ ఉన్నాడు. ఈ ప్రవచనాలు ఆ దినాల్లో ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ వాక్యాలు మీకు దొరుకుతున్నాయి, కాబట్టి వెతకండి. ధర్మశాస్త్రాన్ని తెరవండి, అక్కడ లిఖించబడి ఉన్నాయి అని చెప్తూ ఉన్నాడు. యెహోవా మీకు దొరుకు కాలమున. ఎంత బాగుందండి.
దేవుని యొక్క ప్రసన్నత వెదకాలి అని మరి మనకు ఆశ కలిగి ఉండాలి. దేవుని యొక్క చిత్తం ఏంటంటే ఆశ గల ప్రాణాన్ని ఆశ గల ప్రాణాన్ని ఆయన తృప్తిపరిచే దేవుడు. మరి నీకు ఆశ ఉన్నదా? ఆయనను వెదకాలి, ఈ లేఖనాల్లో ఎక్కడ ఏం వ్రాయబడి ఉంది అని నేను చూడాలి అని నీకు ఆశ ఉంటే నీకు దొరుకుతాడు ఆయన. అందువల్ల ఈ మత్తయి సువార్తలో ఏమని వ్రాయబడి ఉందంటే 5:25లో మొట్టమొదటిగా దేవుని యొక్క వాక్యాన్ని మనము వెతకాలి అనంటే, ఆయన దొరకాలి అనంటే మనం పరిశుద్ధులము అయి ఉండాలి. మన హృదయము పరిశుద్ధంగా ఉండాలి. మన హృదయములో ద్వేషము, కపటము, కలహము ఇవన్నీ కూడా ఉండకూడదు. మొట్టమొదటిగా మనం ఆలోచన చేస్తే కలహము ఎప్పుడు పుడుతుంది? లోపల ద్వేషము, కక్ష, ఈర్ష, పగ ఇవన్నీ కూడా హృదయంలో పెంచుకున్నప్పుడు అప్పుడు ఆ వ్యక్తి గురించి మాకు పగ పుడుతుంది. అప్పుడు మనకు కలహము, వైరము పెరుగుతుంది. అందుకే ప్రభు ఏమన్నాడంటే, నీ యొక్క దేవుని యొక్క సన్నిధిలో అంటే మందిరానికి వెళ్ళినప్పుడు బలిపీఠం దగ్గర అర్పణ చేసేటప్పుడు అర్పించేటప్పుడు నీకు సమాధానము ఉండదు, నీకును నీ దేవునికి. ఎందుకు? నీ ప్రతివాది, నీ ఎదురుగుండు ఉన్న ఆ కలహముతో ఉన్న వ్యక్తితో నీకేమి లేదు, సమాధానం లేదు. ఆమె గురించి కోపము, అసూయ, పగ, ద్వేషం అంత లోపల ఉంది. అందువల్ల ప్రభుతో సమాధానం లేదు. ముందు ఈ వ్యక్తితో సమాధానం లేదు, అందువల్ల దేవునితోనే సమాధానం లేదు. కాబట్టి మనం చేసే పుణ్యకార్యాలన్నీ కూడా ఏమి కూడా ఆయన అందుకోడు. ఇప్పుడేమంటున్నాడు? బలి అర్పణ దగ్గర నీవు అర్పణను అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల, జ్ఞాపకం వస్తుందా లేదా? ఆ వ్యక్తి యొక్క ముఖం చూస్తే ఆ స్త్రీ లేకపోతే పురుషుడు, అన్న, అక్కో, లేకపోతే తమ్ముడు, స్నేహితులు, ఆ వరుసలో ఈ వరుసలో ఉన్నవారు, వాళ్ళ ముఖం చూస్తే మనకు గుర్తురాదా గొడవ, మాటలు, తలంపులు? ఎవరు ఎవరిని తిట్టారు, ఎవరు మన గురించి కపటంగా మాట్లాడారు, ఇవన్నీ కూడా ఇలా రీల్ తిరిగిపోద్ది. అందుకే ప్రభు ఏమన్నాడు? ముందు షటప్, ముందు నీ అర్పణ ఆపే, నాకు అవసరం లేదు, నీ అర్పణ ఆపు ముందు. ఎంత కోపం వచ్చింది దేవునికి. ఇక్కడ చూడండి, అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధం ఏమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన పక్షమున అక్కడ బలిపీఠం ఎదుటే అక్కడికి అక్కడే ఏం చేయాలట? నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు. సంఘములో ఉన్న బిడ్డలు ఎవరైనా నీకు సహోదరులే అవుతారు. కాబట్టి వారితో ఏం చేయాలట? సమాధాన పడాలట. అదేంటండి అర్పణ విడిచిపెట్టేయమంటాడు? దేవుని కోసం ఇవ్వాలనే కదా ఇంత పెద్ద కానుక తీసుకొచ్చాను నేను. అక్కడ నేను అర్పణ అర్పిస్తుంటే ఆపేయమన్నాడేంటి ప్రభు? అవును, అక్కడ కలుషితమైన అర్పణ, కోపము, ద్వేషము, కపటము, ఈర్ష, పగ ఇవన్నీ కలిపిన ఆ అర్పణ నాకు వద్దు అంటున్నాడు ప్రభు. ముందు వెళ్ళి సమాధానపడు అని అంటున్నాడు. నువ్వు వెళ్ళి సమాధానపడడానికి ఇష్టపడుతున్నావా? ఎంతమంది ఇష్టపడుతున్నారు? సమాధానపడడానికి ఇష్టపడరు. అదేదన్నా ఉపవాసము 40 రోజులుండి ఈ రాత్రులంతా ఏమీ తినకుండా ప్రార్థన చేయమంటే చేస్తారు. దాన్ని నేనేమంటానంటే, ప్రభు నన్ను క్షమించుగాక, ఏమంటారంటే నేనైతే దొంగ ప్రార్థన అంటాను. ఎలాంటి ప్రార్థన అండి? దొంగ ప్రార్థన. ప్రభు ఏం చెప్పాడు? బలిపీఠం దగ్గర అది అర్పించమన్నాడు కదా. ఏం అర్పణ? సమాధానంతో కూడిన అర్పణ. దేవునికి నీకు విరోధంగా ఉన్న దాన్ని నువ్వు సరిచేసుకోమంటున్నాడు. నీ సహోదరునితో నువ్వు సమాధానపడమంటున్నాడు.
ఈర్ష్య, పగ, ద్వేషమంతా కడుక్కొని శుభ్రపరచుకొని నీ హృదయం పవిత్రంగా సమాధానంగా ఉంచుకోమన్నాడు. ఎవరితో సమాధాన పడమన్నాడు? ముందు నీ సహోదరునితో, రెండవది దేవునితో. అప్పుడు దేవునికి నీకు ఏం కలుగుతుంది? సమాధానం కలుగుతుంది. అప్పుడు దేవుడు నీ అర్పణను అందుకుంటాడు. ఈ రోజున ఈ పని చేయకుండా ఆ పని చేస్తారు. ఏ పని? 40 రోజులు ఉపవాసం చేస్తారు. ఇది యోగ్యమైనదా అని, ఇది ప్రభు అంగీకరించే ప్రార్థన అని ఆలోచన చేద్దాం. ఒక మనిషి అంటే ఒక మనిషికి పడదు. ఎందుకండి ఇంత కక్ష? ఏం మోసుకొని వెళ్తాం పరలోకానికి? అర్థం చేసుకుందాం. కాబట్టి ప్రభు ఏమన్నాడు? ఆయన సమీపంలో ఉండగానే ఆయన్ని వేడుకోవాలి. ఏమని వేడుకోవాలి? ఏమని వేడుకోవాలి? నా ప్రార్థన ఆలకించండి, నా ఉపవాస ప్రార్థన ఆలకించండి, మా ఇంట్లో ఈ పని ఉంది, ఇది పని నెరవేర్చండి, నా పిల్లకు జాబ్ రావాలి, నా కొడుకులకి ప్రమోషన్లు రావాలి, నా కూతుర్లకి పెళ్ళి అవ్వాలి. ఇదా ప్రార్థన? ఈ ప్రార్థనకు జాబ్ ఇస్తానంటున్నాడా ప్రభు? వేడుకోమంటున్నాడు. ఏమి వేడుకోవాలి? వేడుకోవలసిన ప్రార్థన ఏమై ఉంటుంది చెప్పండి? 51వ సంకీర్తనలో ఎంత బాగా చెప్తున్నాడు అదొకసారి చూడండి. 51వ కీర్తనకారుడు ఏమని మాట్లాడుతున్నాడు? దేవా, వేడుకుంటున్నాడు. రాజు, అధికారి, రాజరికం కలిగినవాడు. అక్కడ మంత్రులు, సామంత్రులు, పెద్ద ఆ యొక్క దాన్ని ఏమంటారు, మహాసభ వారందరూ ఉంటుండగా రాజు ఒక్కడే వెళ్ళిపోతాడా మందిరానికి? రాజుతో పాటు వీళ్ళందరూ వెళ్ళిపోతారు. వాళ్ళందరూ ఎదురుగుండానే సిగ్గుమాలి తను తాను తగ్గించుకొని ప్రభు దగ్గర దీనుడై ప్రార్థన చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? దేవా, నీ కృప చొప్పున నన్ను కరుణించు. రాజు తప్పు ఒప్పుకున్నాడేంటి? రాజు ఇంత పాపం చేశాడా? నీ దృష్టి ఎదుటే నేను పాపం చేశాను, నా దోషములు పోగు ఉన్నట్లు నన్ను బాగుగా కడుగు, నా అతిక్రమలు నాకు బాగా తెలిసే ఉన్నాయి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నది. అంటే ఏంటి? రాజు ఇలాంటి పాపాలు చేశాడా? ఇంత భ్రష్టుడా ఈ దావీదు మహారాజు అని ప్రజలందరూ అనుకోరా? లెక్క చేయలేదు. వీటన్నిటికన్నా ముందు నా ప్రభువుకు తెలుసు. నా ప్రభువే నా కంపు, నా వాసన, నా భ్రష్టత్వము, నా నలుపు, నా మురికి అంతా ఎరిగినవాడు. ఈ ప్రజలకు తెలిస్తే ఏమున్నది అని ఏం చేస్తున్నాడు? ప్రభువా, నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రములు తుడిచివేయి. నేను కేవలం నీకే విరోధంగా పాపం చేస్తాను. ఎవరికంటే మనం విరోధంగా పాపం చేస్తున్నాము? మనం పాపం చేస్తున్నది మన చూపు, మన తలంపులు, మన యొక్క గుసగుసలు, ఇవన్నీ కూడా ఎవరు చూస్తున్నారు? ఎవరు వింటున్నారు? కేవలము నీకే. చాలా ప్రమాదకరమైన ఈ మాట. నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయక. ఎందుకు తోసివేస్తాడు? ఇలాంటి బలి అర్పణ తీసుకొని వచ్చి ఇటువంటి అర్పణ ఇస్తే తోసేస్తాడు. నాకు వద్దు అన్నాను కదా, సరి చేసుకోమన్నాను కదా, నువ్వు మాట వినకుండా ఇలాంటి అర్పణ తెస్తావా? తోసివేస్తాడు. ఇక్కడ ప్రభు ఏం చేస్తున్నాడు? దావీదు యొక్క హృదయాన్ని పగలగొట్టాడు. దావీదు తను తాను బట్టలు కాదు, రాజరికపు బట్టలు కాదు, రాజదుస్తులు కాదు, హృదయాన్ని చింపుకుంటూ ప్రార్థన చేస్తున్నాడు. ఎంత దీనస్థితి, ఎంత గొప్ప మాదిరి మనకు. ఎలా ఉందట? రండి మన వివాదం తీర్చుకుందాము, మీ పాపములు రక్తం వలె, కెంపు వలె ఎర్రవైనను, హిమము వలె తెల్లగా చేస్తాను. మీ చేతులు శుద్ధి చేసుకోండి, ఇవి రక్తముతో నిండి ఉన్నాయి, ఈ పాపముతో నింపబడి ఉన్నాయి. ఈ చేతులతో లంచగొండితనాలు, ఈ చేతులతో ఏం చేస్తారు? రాంగ్ సంతకాలు, ఈ చేతులతో ఒకరిని తిట్టి కొట్టి
అరాచకపు పనులన్నీ చేసి భ్రష్టత్వంతో నిండిన ఈ పాపమంతా కూడా పిండుకొని ఎర్రగా మురికితో నింపబడి ఉంది, రక్తంతో బలాత్కారంతో నింపబడి ఉంది. అందుకే మీరు బహుగా ప్రార్థన చేసి నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. ఎక్కడ చెప్పాడు ఈ మాట? యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో చెప్తున్నాడు. ఏమంటున్నాడు? చదవండి దయచేసి. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, మీరు బహుగా ప్రార్థన చేసిన నేను వినను. ఆ మాట నేను చెప్పలేదండి, ప్రభువే చెప్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. మీ పాపములు రక్తం వలె ఎర్రవైనను, అవి హిమం వలె తెల్లపడును. రండి మన వివాదము తీర్చుకుందాం. 15వ వచనం 1:15 ఏమంటాడు? మీ చేతులు చాపునప్పుడు. ఎప్పుడండి చాపుతాం చేతులు? దేనికోసం చాపుతాము? మా ఎనోష్ కోసం నేను మొన్న చేతులు చాపాను. అయ్యా దయచేయి ప్రభు అని ఉడికిపోయాను. నా ఇంట్లో అనారోగ్యం వస్తే చేతులు చాపుతాను, నాకు ఇబ్బందులు కొలిమి వస్తే చేతులు చాపుతాను, నాకు న్యాయం కావాలంటే ప్రభు దగ్గర చేతులు చాపుతాను. నా ప్రియమైన వాళ్ళారా, మీరు చేతులు చాపినప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుంటాను. అంత గొప్ప దేవుడేంటి, ఆయన కన్నులు కప్పుకోవడం ఏంటి? అనగా నీ పాపాన్ని చూడలేక, నీ వేషధాన్ని చూడలేక, నీ నటన జీవితాన్ని చూడలేక ఆయన కన్నులు కప్పుకుంటాడు. మీరు బహుగా ప్రార్థన చేస్తున్న నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నాయి. అందుకని మిమ్మల్ని మీరు కడుక్కునడి, శుద్ధి చేసుకునడి. మీ దుష్టక్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి. కీడు చేయటం మానుడి, మేలు చేయ నేర్చుకునడి. న్యాయము జాగ్రత్తగా విచారించుడి. దేవునికి మహిమ కలుగునుగాక. తండ్రి లేని వారికి న్యాయము తీర్చుడి, విధవరాలి పక్షంగా వాదించుడి. న్యాయమును జాగ్రత్తగా విచారించండి అంటున్నాడు. అందుకనే భక్తిహీనులు, ఇటువంటి వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? భక్తిహీనులు అంటున్నాడు. ఇటువంటి నటనా జీవితంతో చేస్తున్న వారిని ఏమంటున్నాడు? భక్తిహీనులు అంటున్నాడు. ఇటువంటి వారిని ప్రభు ఏమంటున్నాడంటే దుష్టులు అంటున్నాడు. భక్తిహీనులు తమ మార్గమును విడువవలను. 55:7 యెషయా గ్రంథము. భక్తిహీనులు భక్తిహీనత మార్గమును విడవవలను. భక్తిహీనులు తమ తలంపులను మానవలను. వారు యెహోవా వైపు తిరిగిన ఎడలా దేవుని వైపు మరలుకోవాలి, దేవుని వైపు తిరగాలి, బుద్ధి మార్చుకోవాలి. ఈ పాపాన్ని, భ్రష్టత్వాన్ని, కక్ష, ఈర్ష, పగ, ద్వేషాన్ని ఏం చేయాలట? ఒప్పుకొని విడిచిపెట్టాలి. మీకు ఒక విషయం చెప్తే మీకు బాగా కలుగుతుంది. మాంసాలు తింటారు చూడండి, మసాలా కూరలతోని, పచ్చళ్ళు తింటారు చూడండి, బాగా తింటారు చూడండి. వీళ్ళందరికీ మోషన్ సరిగ్గా రాదు. రాకపోతే ఏమవుతుంది తెలుసా అండి? స్టమక్ ఎంటీ అవ్వదు, లోపల ఉంటుంది స్టాగ్నేటెడ్ మెటీరియల్ ఉంటుంది, ఫీకల్ మ్యాటర్ ఉంటుంది. అది పేగులకు అంటుకట్టుకొని అట్టలా తయారవుతుందట. అది ఎంతకీ బయటికి రాదట. రాకపోతే అక్కడ అన్ని రకాల బ్యాక్టీరియాతో, ప్యాథోజన్స్తో ఏమవుతుంది? ఇన్ఫ్లమేషన్ తయారైపోయి మళ్ళీ అది రక్తంలోకి అబ్జార్బ్ అయిపోయి అది మళ్ళీ సర్క్యులేట్ అవుతూ ఉంటుందట. అక్కడ పుండ్లు పుడతాయట, అవే క్యాన్సర్ పుండ్లు. అర్థమైంది? ఇప్పుడు చిన్న విషయం అనుకుంటున్నారా? నేను ఆవిడని చూసి ఎగతాళిగా నవ్వేశాను, ఆవిడని చూసి ఈ మాట అనుకున్నాను, పక్క మాట్లాడుకున్నాను. ఆ ఇంటి గురించి, ఈ ఇబ్బందుల గురించి, వారు ఇది చేశారని అనుకుంటున్నారా? ఇవన్నీ కూడా క్యాన్సర్ లాగా శరీరం అంతా ఎలాగ క్యాన్సరు వ్యాపిస్తుందో ఈ ఆత్మ అంతా కూడా ఏమైపోద్ది? క్షీణించిపోద్ది. ఏమాత్రం కూడా ఇక అక్కడ మంచితనం ఉండదు. అందువలనే యెషయా గ్రంథంలో ఎంత మంచి మాట చెప్తాడంటే, నడినెత్తు నుంచి, అరికాల నుంచి నడినెత్తు వరకు ఎక్కడైనా కొంచెమైనా గాయములు
చదవండి దయచేసి, నేనేం చెప్పక్కర్లేదు. యెషయా గ్రంథము 1వ అధ్యాయము, ఇదిగోండి 5వ వచనములో, వీరు తిరుగుబాటుదారులు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నారు. ఎక్కడేటండి వ్యాధి? ఎంత స్టైల్గా దూకున్నాను, కానీ ఎక్కడుందట? ఇక్కడే ఉందట. నడినెత్తిని వ్యాధి, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను. యెషయా 1:55 వచనం, యెషయా 1:5 వచనం. ప్రతివాని గుండె, ఎందుకు గుండె జబ్బులు వస్తున్నాయి? గుండె బలహీనం అయిపోయింది కాబట్టి. అరికాలు మొదలుకొని నన్నెత్తి వరకు స్వస్థత లేదు. గ్యాంగ్రీను వ్రేళ్ళకు పుడుతుందట. ఆ పుండు క్రానిక్ పుండు. అక్కడి నుంచి ఈ వ్రేలు, ఈ చెయ్యి ఇలాగా, మళ్ళీ ఆ కింది వ్రేలు నుంచి ఇలాగ పైకి. ముందు వ్రేలు తీసేస్తాడు, మళ్ళీ ఇక్కడికి తీస్తాడు, మళ్ళీ ఇక్కడికి తీస్తాడు, మళ్ళీ ఇక్కడికి కట్ చేస్తాడు. అంతే, బతుకంతా యాంపిటేషనే. అదన్నా ఇష్టపడతారు కానీ ఒప్పుకొని విడిచిపెట్టరు. జీవితం మార్చుకోరు. పాపము, శాపము, ఉగ్రత నుంచి బయటికి రావాలి. నా ప్రభుకి ఇష్టమైన దానిగా నేను వాడిగా మారిపోవాలన్నా ఆ యొక్క దృక్పథం మానవుడికి లేదు. నటన బ్రతుకుతోనే జీవితం అంతా మరి కొనసాగుతూ ఉంటే ప్రభుకి ఆయాసం కాదా? నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. అందువలనే ప్రభు ఇంకొక మాట చెప్తున్నాడు, ఇంకా భయంకరమైన మాట. 12వ వచనము, నా సన్నిధిని కనబడవాలనని మీరు వచ్చుచూ ఉన్నారే, నా సన్నిధిని కనబడవాలని మీకు రమ్మన్న వాడెవడు? ఎందుకు వచ్చారు అసలు అని అడుగుతున్నాడు. రమ్మన్నవాడు ఎవడు? నా ఆవరణములతో కుటకు మిమ్మల్ని రమ్మన్న వాడెవడు? మీ నైవేద్య వ్యర్థం, అది నాకు అసహ్య పుట్టించు ధూపార్పణం, దానికి తేకండి. మీ అమావాస్య విశ్రాంతి దినపు సమాజ కూటపు ప్రకటన చేయకండి. మీరు పాపులుగా మారిపోయి ఇంకా అలాగే ఉంటే మీ ప్రార్థన నేను అంగీకరించను, ఓర్చుకోను అంటున్నాడు. అవి నాకు బాధకరములు, వాటిని సహింపలేక విసిగి ఉన్నాను. ఇది దేవుని వేదన. నువ్వు ఆ విధంగానే విసిగించుతూ ఉన్నావా? ఆలోచన చేయండి. ఈ వాక్యము ప్రభు అయిన దేవుని బిడ్డలారా, ఆన్లైన్లో మీతోనే కాదు, ఆన్లైన్కి కూడా ఈ వాక్యం వెళ్తుంది. అందరికీ ప్రశ్నే, వింటున్న వారందరికీ ప్రశ్నే. దేవుడు నీ వలన విసిగిపోయి ఉన్నాడా? ఆయన సహింపలేకుండా ఉన్నాడా? నీ యొక్క వేషధారణ జీవితము ఆలోచన చేద్దాం. ఈరోజు ఇప్పటికైనా దేవుని దగ్గరికి రాకపోతే, ఇప్పటికైనా ప్రభు పాదాలు పట్టుకోకపోతే, ఇప్పటికైనా నీ రక్త మారకలను కడుక్కోకపోతే యేసయ్య వేదన చెందుతాడు. యేసయ్య వేదన చెందుతాడు. ఆలోచించేద్దాం, ప్రార్థన చేసుకున్నాం. ప్రభు మనకు సహాయం చేయనుగాక. ప్రభు నన్ను క్షమించమని అడుగుదాం. అవును, నా జీవితం అంతా నువ్వు బట్ట బయలు చేస్తున్నావు. దావీదు అంటున్నాడు, నా పాపాలు నా ఎదుట ఉన్నాయి ప్రభువా. నేను ఎవరిని మోసం చేశాను, ఎవరి భార్యను నేను ఎత్తుకొని వచ్చేసాను, ఎవరి నాయన భర్తను నేను హత్య చేయించాను, కపటపు మోసపు పగతో ప్లాన్ వేసి మాయోపాయముతో ఆయన చంపించాను. ఎన్నో యుద్ధాలు చేశాను, రక్తం మడుగుల్లో ఓడ్చి వేశాను. నాకు తెలుసు అంటున్నాడు. ఈరోజున దావీదును క్షమించిన దేవుడు, దావీదు యొక్క పాపమును కడిగిన దేవుడు నిన్ను కడగడానికి ఇష్టపడుతున్నాడు. నువ్వు దేవుని దగ్గరికి వస్తావా? మాటి మాటికి దేవుని విసిగించి, మాటి మాటికి దేవుడు సహింపలేని పరిస్థితిని మనము తీసుకుని వస్తున్నామా? అడుగుదాం. ప్రభు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ఒక్కసారి కనికరించు. నీ ప్రియులు ప్రార్థన చేస్తున్నారు. వారు నీ వైపు తిరిగి నాయన పాపం ఒప్పుకుంటూ క్షమించమని అడుగుతుండగా, ఆయన నీ దయగల నాయన జాలిగల మనసుతో ఒక్కసారి బిడ్డలు క్షమించమని, వారిని నాయన నీ కుమార్తెలుగా కుమారులుగా అంగీకరించమని యేసు పరిశుద్ధ నామమును బట్టి
అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.